Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ద క్రేజియస్ట్ కాంబినేషన్ మహేష్ బాబు గారు అలాగే త్రివిక్రమ్ గారి కాంబోలో వచ్చినటువంటి గుంటూరు కారం మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసాక నాకేమనిపించిందో చెప్పాలంటే, గురూజీ గుణపం దింపబోయారు, బాబు వచ్చి కొంచెం కాపాడాడు అంతే. ఎందుకిలా అన్నానో ఇన్ డెప్త్ రివ్యూలో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మన ట్విట్టర్ పేజ్ లింక్ కూడా కింద కామెంట్స్లో ఇస్తాను, ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేసేయండి. ఇంకా మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చేస్తే, వెంకటరమణ వాళ్ళ మదర్ ఒక రీజన్ వల్ల తన కొడుకుని అలాగే హస్బెండ్ని వదిలి వెళ్ళిపోతారన్నమాట. అయితే వెంకటరమణ పెద్ద అయిన తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేవి జరుగుతాయి. ఇంతకీ ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆవిడ ఎందుకని చెప్పి వీళ్ళిద్దరిని వదిలి వెళ్ళిపోయింది, ఇంతకీ ఫైనల్ గా ఏం జరిగింది, వాళ్ళు కలిసారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. నాకైతే అత్తారింటికి దారేదికి సీక్వెల్ అనిపించింది మామ ఈ సినిమా. ఏం లేదు, అక్కడ అత్తని ఇంటికి తీసుకొని రావాలి, ఇక్కడేమో అమ్మని ఇంటికి తీసుకొని రావాలి అంతే. అక్కడ ఏంటంటే త్రివిక్రమ్ గారి మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది, ఇక్కడ మాత్రం అసలు త్రివిక్రమ్ గారే ఈ సినిమాని డైరెక్ట్ చేశారా అన్న డౌట్ ని తీసుకొచ్చింది అన్నమాట. ఈ సినిమాని స్వయంగా భుజాల మీద మోసి కాపాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బాబే, మహేష్ బాబు గారే. ఆయన కానీ ఈ సినిమాలో లేకపోయారు అనుకోండి, ఇది కూడా గురూజీ నుంచి వచ్చినటువంటి మరో గుణపం అయ్యేది. అంటే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి. కానీ ఏంటంటే బాబు కాపాడేశాడు. లిటరల్లీ చెప్తున్నాను, మహేష్ బాబు గారి కోసం ఒకసారి ఈ సినిమా చూసేయచ్చు. ఆయన ఏంటంటే సినిమా కోసం ప్రాణం పెట్టేశారు మామ. ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ స్వాగ్ కానీ ఊరా మాస్ అంతే. గుంటూరు కారం అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లా ఉంటది అన్నమాట ఆయన కట్అవుట్ ఆ సినిమాలోని. ఆయన గాని లేకపోతే ఈ సినిమా ఒక్కసారి చూడడం కూడా పెద్ద ఎక్కువే అని అనిపిస్తుంది అన్నమాట. మూవీలోని మరీ దారుణంగా అనిపించిన సీక్వెన్స్ ఏంటంటే, చాలా చోట్ల లిప్ సింక్ మిస్ అయిపోద్ది మామ. అంటే ఒకటి రెండు చోట్ల లిప్ సింక్ మిస్ అవ్వడం పక్కన పెట్టేయండి, 3 సీన్లు ఉంటాయి మరి దారుణంగా కనిపించేది లిప్ సింక్ మిస్ అయిపోతుందని. ఎందుకంటే షూటింగ్ అయ్యేటప్పుడు అక్కడ వేరే డైలాగ్స్ తోని వేరేగా షూట్ చేసినట్టున్నారు, డబ్బింగ్ దగ్గరికి వచ్చేసరికి డైలాగులు మార్చేసి అక్కడ డబ్బింగ్ మార్చేసినట్టున్నారు. దానివల్ల ఏంటంటే లిప్ సింక్ చాలా డిఫరెన్స్ వచ్చేసింది. నాకు తెలిసి సంక్రాంతికి రిలీజ్ చేసేయాలి ఎలాగైనా, మనకి ఇప్పుడు టైం లేదు, సో ఇలా మేనేజ్ చేసేద్దాం, రీషూట్లు అయ్యి వద్దు అని డిసైడ్ అయ్యారు కాబట్టే ఆ అవుట్పుట్ ని మనకి ఇచ్చారు. ఎందుకు అంత తొందర చెప్పండి, కొంచెం టైం తీసుకొని రీషూట్ చేసి ఉండుంటే అక్కడ ఆ క్వాలిటీ తగ్గేది కాదు కదా. వేరే డైలాగులతో ఏదో సీన్ రికార్డ్ చేసి డబ్బింగ్ దగ్గరికి వచ్చేసరికి వేరే డైలాగులు రాసుకొని ఆ డబ్బింగ్ ఇచ్చేసి ఆ సీన్ తీసుకొచ్చి మన మొహాన్ని తగలెట్టారన్నమాట. దీనికంటే తమిళ డబ్బింగ్ సినిమాల్లోనే లిప్ సింక్ ఇంకా కరెక్ట్గా ఉంటుంది అనిపించింది. సరే అదే అనుకుంటే తమన్న మ్యూజిక్ డిసప్పాయింట్ చేస్తాడు మామ. పాటలు కూడా అంత గొప్పగా లేవు, కానీ కుర్చీ మడత పెట్టి సాంగ్ దగ్గర బాబు క్రేజు డాన్స్ ఉంటది, కేక ఎరగదీస్తాడు. అంతేకాదు బాబుని డామినేట్ చేసేలా శ్రీలీల కూడా ఆ సాంగ్లోని డాన్స్ కుమ్మేసింది. అండ్ యాజ్ యూజువల్లీ శ్రీలీలకు కూడా ఈ సినిమాలో పెద్ద స్కోప్ ఏం లేదు, మళ్ళీ డాన్స్ కోసమే యూజ్ చేసుకున్నారు. ఈ పాపకి నాకు తెలిసి స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ప్రతి డైరెక్టరు ఈ సినిమాలో నీకు పెద్ద స్కోప్ లేదమ్మా, నువ్వు డాన్స్ చేస్తే చాలు అంటే ఓకే చేసేస్తున్నట్టు ఉంది. ఎలా అయితే టాలీవుడ్లో సస్టైన్ అవ్వడం కష్టం అమ్మా, ముందే గుర్తుపెట్టుకుంటే మంచిది. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జగపతి బాబు గారు, సునీల్ గారు, రాహుల్ రవీంద్ర గారు, మీనాక్షి చౌదరి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకున్నారు, ఒకటి రెండు సీన్లలోని ఇలా మెరిసి మాయమైపోవడానికి అన్నమాట. అంతే, అంతకు మించి వీళ్ళకి స్కోపే లేదు. చెప్తున్నాను కదా, బాబు మాసు తప్పితే ఏం లేదు లోపల. ట్విస్ట్స్ ఉంటాయి అన్నమాట, అవి మరీ అంత గొప్పగా ఏమనిపించవు మనకి. క్లైమాక్స్లో ఒక్క దగ్గర నాకు కొంచెం ఎమోషన్ పర్లేదు అనిపించింది, అక్కడ మాత్రం పర్లేదు అనిపించింది ఆ ఎమోషన్. ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి కొంచెం బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డీసెంట్గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా డిసప్పాయింటింగ్ అనిపించింది. మేజర్గా ఏంటంటే గురూజీ బాగా డిసప్పాయింట్ చేశారు మామ. పెద్ద కొత్త కథ ఏం కాదు ఇది, ఓన్లే ఆయన స్టైల్లో ఒక మంచి నరేషన్ అండ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్తారా అని అనుకుంటే చాలా ఫ్లాట్గా ఉంటుంది. ట్విస్ట్లు కూడా అంత గొప్పగా ఏమి ఉండవు, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్గా ఉంటుంది అనమాట. ఇంకా గురూజీ అనగానే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఆయన స్టైల్లో డైలాగ్స్. ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. ఎందుకు మనం అంత అట్టర్లీ రాడ్ అని చెప్పుకునే అజ్ఞాతవాసిలో కూడా గుర్తుండిపోయే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఇందులో మాత్రం అలా గుర్తుపెట్టుకోవడానికి ఒక్కటంటే ఒక్క డైలాగ్ లేదు. అసలు గురూజీ మార్కే లేదు ఆ డైలాగ్స్లోని. సింపుల్గా చెప్పాలంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు, కేవలం మహేష్ బాబు గారి వల్ల అంతే. ఆయన్ని తప్ప మిగతాదేది ఆళ్ళకు కూడా అంత గొప్పగా అనిపించదు.
ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇది ఒకసారి అంటే వన్ టైమ్ వాచబుల్ అని అనిపిస్తది. రెగ్యులర్ ఆడియన్స్‌కైతే ఈ సినిమా నచ్చే ఛాన్స్ చాలా తక్కువుంది. త్రివిక్రమ్ గారి మూవీస్ మీద ఇష్టం ఉండి, నమ్మకం ఉండి వెళ్దాం అని అనుకునే వాళ్ళు మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతారు. సో, వాళ్ళకైతే నేను ఈ సినిమా సజెస్ట్ చెయ్యాలనే అనుకోవట్లేదు. మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.5 ఔట్ ఆఫ్ 5. 2.5 దాకా ఎళ్ళానంటే కేవలం ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్‌గా ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఒక సీక్వెన్స్ బావుంటది. క్లైమాక్స్‌లో కొంచెం ఎమోషన్ అనేది పర్లేదనిపిచ్చింది. మిగతాదంతా బాబు వల్లే. బాబు మాస్ అంతే. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడేటి మామ ఈ సినిమాకెళ్ళొచ్చంటావా అంటే నేను ఇందాకల చెప్పిందే గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి, బాబు ఫ్యాన్స్‌కి ఈ సినిమా వన్ టైమ్ వాచబుల్ అనిపిస్తది. ఎందుకంటే చెప్పాను కదా! బాబు ఫ్యాన్స్‌కైతే బాబు వల్ల. ఫ్యామిలీ ఆడియన్స్‌కేటంటే పర్లేదు ఒకసారి ట్రై చేయొచ్చన్న ఫీలింగ్‌నిస్తది అంతే. రెగ్యులర్ ఆడియన్స్‌కి మాత్రం గుర్తుపెట్టుకోండి మరి మీ ఇష్టం. త్రివిక్రమ్ గారి మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళే వాళ్ళకైతే ఈ సినిమా కొంచెం డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తది. అంతే. ఇంకేటి మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.